నిర్గమకాండము గ్రంథము 23వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో 33 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 33 వచనాలలో వ్రాయబడినటువంటి సారాంశము ఏమిటి అనగా, మనం గత అధ్యాయం 22వ అధ్యాయంలో 16 సివిల్ లాస్ కన్సర్నింగ్ పర్సన్స్, వ్యక్తులకు సంబంధించి 16 పౌర చట్టాలను గురించి చూసాం. వాటిలో 9 22వ అధ్యాయంలో కవర్ చేయబడ్డాయి. 23వ అధ్యాయంలో మిగిలిన 7 చట్టాలు వ్రాయబడ్డాయి. ఆ 7 చట్టాలు మనకు 9 వచనాల లోపల పూర్తి చేయబడ్డాయి. ఆ చట్టాలు ఏమిటంటే, లా ఎగెయిన్స్ట్ పెర్జ్యూరీ, లేని వార్త పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు అనేది మొదటి వచనం. లా ఎగెయిన్స్ట్ ఫాలోయింగ్ పాపులర్ ఒపీనియన్, అనేకులు నిన్ను చూచి కీడు చేయుటకు వెళ్ళుదమన్నప్పుడు నీవు వారితో పాటు వెంబడించకూడదు. న్యాయం త్రిప్పివేద్దామని అనేకులు వ్యాజ్యం కొరకు ఏకమైనప్పుడు వారితో వెళ్ళవద్దు అన్యాయంగా అని చెప్పాడు. మెజారిటీ పీపుల్ ఒపీనియన్ ప్రాపర్ ఒపీనియన్, రైట్ ఒపీనియన్ కానప్పుడు దాన్ని ఫాలో చేయొద్దు అనేది 2వ వచనం. 3వది ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటిది, పేదవాని పక్షంగా న్యాయం వహించాలి. పేదవాని పక్షంగా న్యాయం వహించాలి అనేది మనకు 3వ వచనంలో చెప్పబడింది. పక్షపాతం ఉంచకూడదని. తర్వాత శత్రువులను ప్రేమించాలి అని 4-5 వచనాలు. 4-5 వచనాల్లో శత్రువు, పగవాడు, వారి యొక్క గాడిద తప్పిపోయినా నష్టపోయినా అది నీకు దొరికినప్పుడు, తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్తగా తిరిగి అప్పచెప్పాలని చెప్పాడు. తర్వాత 6-7 వచనాలలో లా అగెయిన్స్ట్ ఇంజస్టిస్,
వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చొద్దు, అన్యాయమైన తీర్పు తీర్చొద్దు అనేది చెప్పాడు. 8వ వచనంలో లా ఎగెయిన్స్ట్ బ్రైబరీ, లంచగొండితనాన్ని గురించి తెలియచేశాడు. తీసుకోకూడదు, గ్రుడ్డితనం కలుగు చేస్తుందని. ఇక 9వ వచనంలో అణిచివేతను గురించి చెప్పాడు, పరదేశిని బాధించకూడదు అనేది చెప్పాడు. అక్కడికి మనకు వ్యక్తులకు సంబంధించిన 16 చట్టాలు పూర్తవుతాయి. ఇక 10వ వచనము మొదలుకొని మనకు ఒక 6 ప్రత్యేకమైనటువంటి మతపరమైన చట్టాలు, రిలీజియస్ లాస్ వ్రాస్తూ వచ్చాడు. అవి 19వ వచనం వరకు వ్రాయబడ్డాయి. 10వ వచనం నుండి 19వ వచనం మధ్య 6 చట్టాలు. ఒకటి సబ్బాతు సంవత్సరం. ఇది 10-11 వచనాల్లో 6 సంవత్సరాలు భూమిని విత్తి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం ఇవ్వాలి అని చెప్పాడు. 12వ వచనంలో వారాంతపు సబ్బాతును గురించి మనకు చెప్పాడు. 13వ వచనంలో లా అగెయిన్స్ట్ అన్ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్, దేవునికి అపనమ్మకంగా ఉంటే ఏం జరుగుతుందనేది 13వ వచనంలో చెప్పాడు. అంటే వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అదే అన్ఫెయిత్ఫుల్నెస్, దాని గురించి మాట్లాడాడు. 14 నుండి 16 వచనాల మధ్యలో ఇజ్రాయేలీయులు పాటించాల్సిన 3 ప్రధాన పండుగలు, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ మరియు గుడారాల పండుగ. పస్కా పండుగ మరియు పెంతెకొస్తు పండుగ, దాని వెంబడి గుడారాల పండుగ ఎలా చేయాలో చెప్పాడు. 17వ వచనంలో సమాజముగా పురుషులు సంవత్సరానికి 3 సార్లు యెహోవా సన్నిధిలో కనపడాలనే చట్టం గురించి రాశాడు. తర్వాత దేవునికి బలులు అర్పించడానికి గురించిన విషయం మనకు 18-19 వచనాల్లో తెలియచేశాడు. ప్రథమ ఫలాలు ఎలా ఇవ్వాలి అనేది, పండుగలో ఏ విధమైనటువంటి అర్పణలు చేయాలి, బలుల రక్తం ఎట్లా అర్పించాలి, అర్పించకూడదు, ఈ విషయాల గురించి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత 20వ వచనం మొదలుకొని 32వ వచనము వరకు కూడా 4 ప్రత్యేకమైనటువంటి చట్టాలు, యుద్ధంలో జయించాలి అంటే ఏ విధమైనటువంటి చట్టాలు కావాలి మనకు అనేది చెబుతూ వచ్చాడు. 20 నుండి 23 వరకు దేవునికి విధేయత చూపించడానికి గురించిన వివరాలు. 24వ వచనంలో ఐడలటరీ, విగ్రహారాధన చేయకూడదు, బొత్తిగా విగ్రహాలు పగలగొట్టేసేయాలని చెప్పాడు. 25 నుండి మనకు 31వ వచనం వరకు దేవునికి ఏ విధంగా సేవ చేయాలి, లా ఆఫ్ సర్వీస్ టు గాడ్, దేవునికి ఏ విధంగా సేవ చేయాలి అనేది 25వ వచనం నుండి 31వ వచనం వరకు ఎటువంటి విధానంగా సేవ చేయాలి అనేది వ్రాస్తూ వచ్చాడు. అలా సేవ చేసేటప్పుడు దానిలో 14 రకాలైనటువంటి దీవెనలు విధేయత చూపిన వారికి ఏ విధంగా దొరుకుతాయో కూడా వర్ణించబడ్డాయి. ఇక 32-33 వచనాల్లో లా ఆఫ్ సెపరేషన్, కనుక వారికి ప్రత్యేకంగా ఉండకపోతే, అన్యుల యొక్క దేవతలకు ప్రత్యేకంగా ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది ఇచ్చాడు. ఈ విధంగా మనకి 33 వచనాల్లో ప్రత్యేకముగా ఈ యొక్క అధ్యాయంలో సంభవించున్నవి అన్నీ కూడా వ్రాయబడ్డాయి. మొదటి వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనం. లేని వార్తను పుట్టింపకూడదు,
అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలిసి కొనకూడదు. చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం చాలా ముఖ్యమైంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి దోషి అనేది తీర్పు పొందుతాడు, శిక్ష పొందుతాడు. అందుకనే అబద్ధపు సాక్ష్యము, అన్యాయపు సాక్ష్యము ఎప్పుడు చెప్పకూడదు, లేని వార్త పుట్టించకూడదు. ఇది మనం జీవపు డంభము వలన చేసేటువంటి ఒక దుష్క్రియ. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం అనేవి దేవుని నుంచి పుట్టినవి కాదు, అవి అపవాది నుంచే పుడతాయి. ఈ జీవపు డంభం లేని దాన్ని పుట్టిస్తుంది. తద్వారా తనకంతా తెలుసు అన్నట్టుగా, లేదా తను ముఖ్యుడు అన్నట్టుగా, ఇతరులు పనికిరాని వారు అన్నట్టుగా చిత్రీకరించే యత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో చెబుతున్నాడు, లేని వార్త పుట్టించకూడదు. thou shall not raise a false report. ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వకూడదు. తప్పు వివరణ ఇవ్వటానికి వీలు లేదు. మీరు ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పూర్ణముగా సత్యమే చెప్పాలి తప్ప తప్పుడు వివరాలను మీ యొక్క రిపోర్ట్గా మీరు అన్నడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నీవు తీర్పులోనికి వస్తావు. కనుక నోటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చెప్పేటువంటి వ్యక్తి దాని వలననే తెలియచేయబడతాడు. అందుకనే ప్రతివాడు తన యొక్క సహోదరునితో సత్యమే పలకాలని పౌలు గారు చెప్పాడు. అసత్యం ఆడరాదు, అసత్య సాక్ష్యాన్ని చెప్పరాదు, అసత్య వివరణ ఇవ్వరాదు. అదే లేని వార్తను పుట్టించకూడదు అని అంటే. రెండవ వచనంలో దుష్కార్యము చేయుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకై సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకవద్దు. ఇది పాపులర్ ఒపీనియన్. అంటే సమూహంగా ఒక గ్రూప్ అంతా ఒక్క మాట మీదకి వచ్చేసారనుకోండి, అది సమూహం. పాపులర్ ఒపీనియన్స్ చూడండి, వ్యాజ్యం ఆడుతున్నారు, లేదా ఒక కార్యం జరిగించాల్సి వచ్చింది, అది చెడ్డ కార్యం, కానీ అందరూ చేద్దాం అంటున్నారు. 10 మందిలో 9 మంది దుష్కార్యం చేద్దాం, ఏకమవుదాం అంటే 10వ వాడు చేరకూడదు. నీవే 10వ వాడవైతే చేరకూడదు. 9 మంది ఒక దారిన నడుస్తున్నా అది దుష్కార్యం అయితే దానిలో చేరకూడదు. ఆ ప్రత్యేకత కాపాడుకున్నవాడే నిజమైనటువంటి దేవుని బిడ్డ అవుతాడు. లోకమంతా లంచం తీసుకుంటున్నారు. దేవుని బిడ్డ వాళ్ళతో కలిసి నడవకూడదు, తను లంచం తీసుకోకూడదు. కార్యాలయం అంతా లంచం తీసుకుంటున్నారు, తను తప్ప. తను కూడా వాడితో కలిసిపోకూడదు, అది దుష్కార్యం, చేయటానికి వీల్లేదు. లోకమంతా వ్యభిచారంలో మునిగి తేలుతోంది కాబట్టి, లోకమంతా వ్యభిచారంలో ఉంది కాబట్టి నేను కూడా వ్యభిచరిస్తే తప్పేంటి అని వారితో చేరిపోవటం కాదు, అది దుష్కామక్రియ, చేరటానికి వీల్లేదు. అదే చెబుతున్నాడు, న్యాయం త్రిప్పివేయటానికి సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదు. అందరూ దీన్నే కన్ఫర్మ్ చేస్తున్నారు అని అసత్యాన్ని సత్యంగా మార్చి చెప్పకూడదు. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. దానిలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య రాజ్యాల్లో అందరూ ఒకదాన్ని సపోర్ట్ చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. ఈ మధ్యకాలంలో మతపరమైనటువంటి పెద్దలు భారతదేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి మతమునే గౌరవించాలని, దానినే భారతీయ మతంగా ప్రకటించాలని కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరుంటే వాళ్ళదే ఖచ్చితమైనది, కరెక్ట్ అయినది అనే భావన వ్యక్తీకరణ. కానీ భారతదేశపు కాన్స్టిట్యూషన్ దాన్ని ఒప్పుకోలేదు. సమానంగా చూడాలని అన్ని మతాలని కూడా. ఏ మతమైనా సమానమే అన్నప్పుడు మెజారిటీ ఉన్నవారిదే గొప్ప అని చెప్పేటువంటి మాట చెల్లదు.
కనుక మెజారిటీ ఈజ్ నాట్ ద ఇష్యూ, ట్రూత్ ఈజ్ ద ఇష్యూ అనే దాని మీదే మనం నిలబడాలి. ఇక మూడవ వచనం, ఒక పేదవాని పక్షంగా పక్షపాతం చూపకూడదు. న్యాయం తీర్చేటప్పుడు, ఒక వ్యాజ్యము వాడేటప్పుడు పేదవాడైన వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. వాడు పేదవాడు కదా, వాడేం చేస్తాడు, వాడికి అండలేదు కదా, వాడేం చేస్తాడులే అని అన్యాయపు తీర్పు ఒక పేదవానికి తీర్చకూడదు. ఒక పేదవాని మీద అన్యాయముగా నింద వేయకూడదు. ఒక పేదవాడిని దోషిగా చిత్రీకరించడంలో ఎన్నడూ కూడా పక్షపాతం చూపించకూడదు. అతని పట్ల నిష్పక్షపాతంగా ఉండాలి. ధనవంతుడైనా పేదవాడైనా, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, గొప్పవాడైనా సామాన్యుడైనా, ఈక్వల్ బిఫోర్ జస్టిస్, ఈక్వల్ బిఫోర్ జస్టిస్, న్యాయం ఎదుట సమానమే ప్రతి పౌరుడు కూడా. ఇవాళ అదే మన భారతదేశంలో ప్రధాన చట్టం. కనుక పేదవాడికి పక్షపాతంగా తీర్పు చెప్పడానికి వీల్లేదు. అందుకే జ్యుడిషియరీ సిస్టమ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్, శక్తివంతమైనదిగా పారదర్శకమైనదిగా ఉండటానికి న్యాయ వ్యవస్థను భద్రం చేశారు రాజ్యాంగపరంగా. కాబట్టి ఇక్కడ కూడాను అటువంటిదే చెబుతున్నాడు. ఇక 4-5 వచనాల్లో శత్రువు యొక్క అతని సొత్తు పట్ల మన ప్రవర్తన ఎట్లుండాలో చెప్పాడు. నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచ్చు ఉండగా అది నీకు కనపడని ఎడల అగత్యముగా, అంటే తప్పకుండా, మరొక విధానం లేకుండా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలి. వాడి శత్రువే, తప్పిపోతూ ఉన్నది వాని గాడిదే, వాడికి నష్టం కలగబోతోంది. శత్రువు నష్టపోవటం సాధారణంగా సంతోషమే కదా. దీన్ని మనం ఏ డిఫరెంట్ థింకింగ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకములో అయితే శత్రువు నాశనం అవుతుంటే సంతోషిస్తారు, కానీ దేవుని పిల్లలు శత్రువు సహితము నష్టపోవటాన్ని సహించకూడదు. అది ఆదుకోవాలి అతన్ని, అతడు నష్టపోకుండా కాపాడాలి. ఎందుకంటే నీవు నష్టపోయినప్పుడు నీ శత్రువు కూడా దాన్ని తీసుకొచ్చి అప్పగిస్తాడు. తద్వారా నువ్వేమీ పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతావు. కాబట్టి నీ శత్రువుది ఎద్దైనా గాడిదైనా తప్పిపోతున్నప్పుడు నీకు కనపడితే అగత్యంగా తోలుకొచ్చి దాన్ని భద్రంగా తీసుకొచ్చి అప్పచెప్పాలి. నీ పగవాని గాడిద బరువు మోస్తూ దాని కింద పడిపోయింది, మీరు దాన్ని చూచారు, దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకొనిను అగత్యముగా వాడితో కలిసి దాన్ని విడిపించాలి. వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఆ బరువు నుంచి ఆ గాడిదను తప్పించడానికి, కింద పడిన బరువును తీయటానికి నీ పగవాడే, వాడు కష్టపడుతున్నాడు, వెంటనే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి సాయం చేయాలి అన్నాడు. చూడండి, పగవాడిని ప్రేమించు, శత్రువుని ప్రేమించు అని నేర్పిస్తున్నాడు. శత్రువు నష్టపోకుండా సహాయం చేయి. పగవాడి యొక్క బాధలో, శ్రమలో నీవు సహకరించు, వెళ్ళి ఎటువంటి ప్రేమ కలిగిన జీవితం జీవించని బోధిస్తున్నాడు. 6-7 వచనాల్లో న్యాయము అన్యాయములను గూర్చి, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చవద్దు, అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. 6-7 వచనాల్లో చూడండి, దుష్టుణ్ణి దేవుడు నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిని నువ్వు దోషిగా ఎంచవద్దు, దరిద్రుడి వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చొద్దు, అబద్ధానికి దూరంగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించే ముందు 6 విచారణలు జరిగాయి. 6 విచారణలోనూ అబద్ధ సాక్షులు తెచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడుతున్న వారు అబద్ధ సాక్ష్యాలు పెట్టిరేగి మాట్లాడారు. దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచలేదు,
క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారందరినీ కూడా చంపాడు. టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ పరిపాలనకు వచ్చి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని యూదుల చేత పడగొట్టించి బెన్నిహిన్నీము లోయలోనికి ఆ రాళ్లను తోసేయించాడు. చరిత్రలో ఇజ్రాయేల్ దేశం లేకుండా కొట్టివేయబడింది. ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. నిర్దోషులను దేవుడు దోషులుగా ఎంచడు, దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన పరిపూర్ణ న్యాయవంతుడని మనం గుర్తెరగాలి. 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలిగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచం గుడ్డితనం కలుగజేస్తుంది. లంచము విద్యుత్ ధర్మాలు చేయకుండా ప్రక్కదారి పట్టేట్టు చేస్తుంది. చట్ట ప్రకారం ప్రవర్తించకుండా చేసేస్తుంది. ఇవాళ న్యాయం చేయటానికే లంచం తీసుకుంటున్నారు. చేయాల్సిన పని చేయటానికే లంచం తీసుకుంటున్నారు. చెయ్యకూడని పని చేయటానికి లంచం తీసుకోవటం వేరు, అసలు పని చేయటానికే లంచం తీసుకుంటున్నారు ఇవాళ సమాజంలో. ఇండియా మోస్ట్ కరప్ట్ కంట్రీస్లో 4th ప్లేస్లోకి వచ్చేసింది. చూడండి ఎంత మోసం. లంచము గ్రుడ్డితనం కలుగజేస్తుంది. లంచము గ్రుడ్డితనము కలుగజేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థం కలుగజేస్తుంది. జాగ్రత్త. సత్యాన్ని అసత్యంగా చిత్రీకరించే పని చేస్తుంది లంచం. జాగ్రత్తగా ఉండమన్నాడు. 9వ వచనం, లా ఎగెయిన్స్ట్ అప్రెషన్, అణిచివేయటం. ఎవరిని అణిచివేస్తాడు? పరదేశులు. పాపం వాళ్ళకి ఎవరు ఉండరు కదా. 2 భర్త లేని విధవరాండ్రు. 3 తండ్రి లేని అనాథ బాలలు. వాళ్ళను మీరు బాధించకూడదు. పరదేశ మనసు ఎలా ఉంటుందో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కనుక పరదేశిగా ఉన్న ఎవరిని కూడా మీరు బాధించకూడదు. వాళ్ళను ప్రేమించాలే కానీ వాళ్ళను బాధించకూడదు. వారికి న్యాయం తీర్చాలి, వారికి కనికరం చూపాలి. రూతు గ్రంథం మీరు చదివితే బోయజు తన పని వాళ్లకు చెబుతాడు, కళ్ళాల దగ్గర ఏరుకోవటానికి వస్తున్నటువంటి రూతుకి మరికొన్ని గింజలు మిగిల్చి ఉంచమని చెబుతాడు. పరదేశి కదా ఆవిడ, భర్త పోయి ఉన్నది, పరదేశి మరియు విధవరాలు. వృద్ధురాలైన అత్తగారిని ఆమెడ స్వీకరించి పోషిస్తుంది. అందుకనే ఆమెకి కళ్ళము దగ్గర కొంత ధాన్యాన్ని విడిచిపెట్టమని చెప్పి తెలియచేశాడు. కాబట్టి ప్రేమ 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 ధర్మశాస్త్రంలో అతి ప్రధానమైనటువంటి అంశం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అదే ధర్మశాస్త్రం సంపూర్ణం అవుతున్నదిగా మనం తెలుసుకోవాలి. ఇక 10వ వచనము మొదలుకొని మనకు 16వ వచనము వరకు మతపరమైనటువంటి చట్టాలు 6 వ్రాయబడ్డాయి. మతపరమైనటువంటి చట్టాలు వ్రాయబడ్డాయి. 19వ వచనం వరకు వ్రాయబడ్డాయి. 10వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు వ్రాయబడినవి చదువుకుందాం. 6 సంవత్సరాలు నీవు భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరము దానిని బీడుగా విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 6 సంవత్సరాలు భూమిని పండించటానికి పంట వేయచ్చు. 7వ సంవత్సరం దాన్ని బీడు భూమిగా విడవాలి. అంటే 7వ సంవత్సరం బీడు భూమిలో ఆటోమేటిక్గా వచ్చేటువంటి ధాన్యం ఉంటుంది కొంత. 6వ సంవత్సరం వారు కోసి విడిచిపెట్టిన దానిలో నుంచి
మళ్ళా ప్రత్యేకమైన మొక్కలు వస్తాయి. అలా వచ్చిన దానికి వచ్చే ధాన్యం ఉంది చూశారు, అది విడవబడినటువంటి 7వ సంవత్సరం యొక్క ధాన్యం ఆ భూమిలో పేదలు తింటారు, అడవి మృగాలు కూడా తింటాయి. నీ ద్రాక్ష తోట విషయంలో, నీ ఒలివ తోట విషయంలో కూడా నువ్వు ఇలాగే చేయాలి అని చెప్పి ప్రత్యేకంగా రాస్తున్నాడు. తర్వాత మనకు 12వ వచనంలో వారాంతపు సబ్బాతుని గురించి చెబుతున్నాడు. 6 దినాలు నువ్వు పనిచేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారుడును పరదేశు విశ్రమించేటట్లు 7వ దినమున ఊరికే ఉండాలి. 7వ దినాన ఊరికే ఉండాలి. ఎందుకు 7వ దినాన ఉండాలి? నీ పనివాళ్ళు 7వ దినాన విశ్రాంతి పొందాలి. నీ జంతువులు, నీ యొక్క ఎడ్లు, నీ గాడిదలు 7వ దినాన విశ్రాంతి పొందాలి. ప్రతివాడికి కూడాను అవుట్పుట్ చక్కగా రావాలని కోరుకుంటాడు తన యొక్క వ్యాపారంలో, వ్యవసాయంలో. కనుక 7వ రోజు పని చేయించుకుంటే కొంత అవుట్పుట్ వస్తుంది, రావచ్చు. కానీ విశ్రాంతి లేకపోతే జంతువులకు, మనుషులకు వారు అనారోగ్యం పాలవుతారు. కంటిన్యూస్ డ్యూటీ చేసేస్తే వారు శ్రమల పాలవుతారు, వారి అనారోగ్యం నశించిపోతుంది. అందుకనే దేవుడు ఏం చెబుతున్నాడు? 7వ దినం నీ జంతువులు, నీ యొక్క పనివాళ్ళు విశ్రాంతి పొందేటట్టుగా నువ్వు పనిచేయటం మానే అని అన్నాడు. కాబట్టి 7వ దినం నువ్వు ఊరికినే ఉండమంటున్నాడు. తర్వాత 13వ వచనంలో చూడండి, నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనాలి, వేరొక దేవుని పేరు ఉచ్చరించద్దు, అది నీ నోట నుండి కూడా రావటానికి తగదు అని చెప్పి విగ్రహారాధనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అన్ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవునికి విశ్వాసికి మధ్యన ఉన్నది నమ్మకత్వమే, ఫెయిత్ఫుల్నెస్. ఎప్పుడైతే నువ్వు ఇతర దేవతల యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నావో, వారి యొక్క నామమును నీవు నీ నోట రాణిస్తున్నావో, ధ్యానిస్తున్నావో, అది దేవునికి అపనమ్మకత్వాన్ని వ్యక్తీకరించినట్లని దేవుడు భావిస్తున్నాడు. కనుక విగ్రహాల పేరైనా నీ నోట ఏమిటి రాటాకీలు లేదని చెప్పి ఇజ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు క్రైస్తవుడు దీన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది? అనేక మంది బోధకులపై క్రైస్తవేతరుల ఫిర్యాదు ఏంటో తెలిసినా, మా దేవతలను దూషిస్తున్నారు, మా దేవతలను తిరుగుతున్నారు అని. ఆ దేవతల పేరే ఎత్తద్దని దేవుడు చెబుతున్నప్పుడు వాళ్ళ మూసేందుకు వీళ్ళకి? అనవసరం కదా. వారి దేవతల గురించిన చర్చా వేదికలు ఎందుకు? అనవసరం కదా. కనుక దేవుడు ఏం చెబుతున్నారంటే, వేరొక దేవుని పేరు ఉచ్చరించద్దు, నీ నోట రానియద్దు, అది నీకు తగదు అని చెప్పాడు 13వ వచనంలో. తర్వాత 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఇజ్రాయేలీయులు పాటించాల్సినటువంటి 3 ప్రధాన పండుగలు మరియు ఈ 3 పండుగల వివరాలతో పాటు 17వ వచనంలో పురుషులు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనపడాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. చదువుకుందాం. సంవత్సరానికి 3 మార్లు నాకు పండుగ ఆచరించాలి. వాస్తవంగా 7 పండుగలు ఉన్నవి. ఈ 3 గ్యాదరింగ్స్ అంటే సమూహాలుగా పురుషులు కూడుకునేవి ఈ 3 మాత్రమే. ఇవి ప్రధాన పండుగలు. ఏమేమిటట? అబీబు నెల అంటే నీసాను మాసం, మొదటి మాసం. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాడు కనుక ఆ నెలలో నియామక కాలమందు అంటే 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 7 దినాలు పులియని రొట్టెల పండుగ తినాలి. పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెలనే తినాలి. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. పులియని రొట్టెలు 7 దినాలు తినాలి. కనుక ఇది పస్కా పండుగ అని కూడా పిలుస్తారు దీన్ని. 7 డేస్ దీన్ని ఆచరించాలి. తర్వాత 7 ఏళ్ళు 49. ఆ తర్వాత 50వ రోజు వచ్చేదానికి 50వ దినాన పస్కా పండుగ అనంతరం 50వ దినాన ఫల సంగ్రహ పండుగ. ఫల సంగ్రహ పండుగ అనగా పెంతెకొస్తు పండుగను ఆచరించాలి. ఈ పెంతెకొస్తు పండుగ మనకు 50వ రోజు వస్తుంది కనుక పెంతెకొస్తు అని పిలిచారు. ఈ పెంతెకొస్తు పండుగ నాడే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇదే పెంతెకొస్తు పండుగ నాడే పరిశుద్ధాత్మ దేవుడు
అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో సంఘాన్ని దర్శించాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. 3వ పండుగ గుడారాల పండుగ. 6వ వచనం, నీ పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో వ్యవసాయ ఫలములు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంత పండుగలను ఆచరించవలెను. ఇది గుడారాల పండుగ. టెబర్నికల్స్, ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్. సంవత్సరానికి 3 సార్లు కూడా పురుషులందరూ కూడా ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనపడాలి. ప్రతి ఇంటి యజమాని కూడా దేవాలయానికి రావాలి సంవత్సరంలో 3 సార్లు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో పస్కా పండుగకు వచ్చినటువంటి వారు 50 దినాలు అక్కడే ఉండిపోయి పెంతెకొస్తు పండుగ కూడా నిర్వర్తించుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళు. 50 రోజులు అక్కడే ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళలోనే 17 ప్రాంతాలకు చెందినటువంటి మనుషులు పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుని చేత నిండినటువంటి వ్యక్తులు వారి సొంత భాషలలో దేవుని కార్యాలను వివరించడం చూచి దిగ్భ్రాంతి నుండి విస్మయం పొంది ప్రభువుని అంగీకరించి వారి ప్రాంతాలకు వెళ్ళి సువార్థికులుగా మారారు. కనుక దీనిని మనం అర్థం చేసుకోవాలి. 17వ వచనంలో పురుషులందరూ కూడా యెహోవా సన్నిధిని కనపడాలని ఆజ్ఞ ఇచ్చాడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హస్బెండ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబంలో భర్త, కుటుంబంలో తండ్రి, యజమానుడు దేవాలయంలో దేవుని సన్నిధిలో ఈ పండుగలప్పుడు రావాలి. అక్కడ ధర్మశాస్త్రాన్ని చదువుతారు, పెద్దలందరూ ఏకమై తీర్మానాలు చేసుకుంటారు. దేశమంతటికీ కూడా ఒక కట్టుబడి ఏర్పాటు ఉంటుంది దీనివల్ల అనేది తెలుస్తోంది. ఇక 18, 19 వచనాల్లో అర్పణలను గురించి అన్నాడు. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పించకూడదు, నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలిచి ఉండకూడదు, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి అయినది యెహోవా మందిరానికి తేవలను, మేకపిల్లలతో మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇక్కడ రాశాడు. నిర్గమకాండము గ్రంథము 23వ అధ్యాయము 18, 19 వచనాలలో వ్రాయబడినటువంటి వాక్యములో పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలవ ఉండకూడదని, బలుల రక్తం పులిసినది ద్రవ్యముతో అర్పింపకూడదని, భూమి ప్రథమ ఫలాలు యెహోవా మందిరానికి తేవాలని, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదని 4 ప్రధాన ఆజ్ఞలు ఇందులో చెప్పాడు. ఇక 20వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. 20 నుండి 23 వరకు దేవునికి విధేయత చూపించవలసిన అవసరతను గురించి, దానిని గుర్చిన చట్టాన్ని గురించి ఉన్నది. 24వ వచనంలో విగ్రహారాధన చేయకూడదు, వేరొక దేవతలకు మ్రొక్కకూడదు, వాటి విగ్రహాలను నాశనం చేయాలనేది ఉన్నది. 25 నుండి 31వ వచనం వరకు 14 దీవెనలు, దేవుని పరిచర్య చేయటానికి ఎవరైతే లోబడతారో వారికి 14 దీవెనలు. 32, 33 వచనాల్లో అన్యజనాంగము నుండి ప్రత్యేకించుకుని ఎలా జీవించాలి, పాపము చేయకుండా ఎట్లా బ్రతకాలి అనేవి రాశాడు. చూడండి, 20వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 20వ వచనం దేవుని యొక్క అద్భుత ప్రణాళికను జ్ఞాపకం చేస్తుంది. ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళాలి అనే ప్రణాళిక ఇజ్రాయేలీయులది కాదు, దేవుని ప్రణాళిక. దానిని నెరవేర్చుచున్నవాడు కూడా దేవుడే. మోషేను పంపి విడుదల చేయించిన వాడు దేవుడే. ఫరో సైన్యాలను దేశాన్ని నాశనం చేసి వారిని వెలుపటికి రప్పించిన వాడు దేవుడే. ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు దేవుడే. 40 ఏళ్ళు అరణ్యంలో మన్నానిచ్చి నీటినిచ్చి పోషించిన వాడు దేవుడే. కనాను దేశానికి చేర్చేవాడు దేవుడే. కనానుకు చేరిన తర్వాత కనానును పంచిపెట్టేవాడు దేవుడే. ప్రజల తరపున యుద్ధం చేసేవాడు దేవుడే. అన్నింటికీ కారణం దేవుడు, దేవుడు,
దేవుడు, ఆయన ప్రణాళిక. కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైతే దేవుని కలిగి ఉండుటకు ఇష్టపడతారో వారు ధన్యులు. దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు వారి జీవిత కాలంలో ఏ ప్రయాణం చేయాలో, అనగా వారి జీవిత అంతానికి ఏ గమ్యానికి చేరాలో అలా నడిపించడానికి దేవుడే తాను శ్రద్ధ తీసుకుని నడిపిస్తాడని ఇందులో మనం తెలుసుకోవాలి. 21 వచనం, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి. ఆయనకు కోపం రేపొద్దు. మీ అతిక్రమాలను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. నీవు జాగ్రత్తగా ఆయన మాట విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు విరోధిగా ఉండి వారిని నశింపచేసి నా దూతను నీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారిన చోటకు నిన్ను రప్పిస్తాను, నేను వారిని సంహరిస్తాను చెప్పేశాడు. ఏం చేయబోతున్నాడు దేవుడు కనానులో అనేది చెబుతున్నాడు. నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, ఆయన మీ కొరకు యుద్ధాలు చేస్తాడు, మీ శత్రువులను ఆయన సంహరిస్తాడు. గమనించండి. కనుక ఆయన మాట జాగ్రత్తగా వినండి. నేను చెప్పినది యావత్తు కూడా మీరు ఆలకించండి, జాగ్రత్తగా వినండి అని చెప్పి ప్రభు చెబుతున్నాడు. ఎప్పుడైతే మీరు ఆయన మాట వింటారో నేను శత్రువులకు శత్రువుగా మారుతాను, విరోధులకు విరోధిగా మారుతాను అంటున్నాడు. కనుక దేవునికి లోబడుట నేర్చుకున్నప్పుడు మనపై ఏ శత్రువు విజయం సాధించలేడు. ఎందుకంటే మన దేవుడు మన శత్రువుకు విరోధి అయి శత్రువై మన పక్షంగా యుద్ధం చేసి వాడిని నాశనం చేస్తాడు. కనుక మీ ఆత్మీయ జీవితంలో మీ ప్రధాన శత్రువైనటువంటి అపవాదిని, వారి యొక్క శక్తిని నిర్వీర్యం చేయునట్లు దేవుని వాక్యమునకు నీవు లోబడుట ఆవశ్యకము. 24వ వచనంలో విగ్రహారాధనల గురించి మాట్లాడుతూ అన్నాడు, వారి దేవతలకు సాగిలపడవద్దు, పూజించవద్దు, వారి చేయు క్రియలను చేయవద్దు, వారిని నిర్మూలన చెయ్యి, వారి విగ్రహాలను పగలగొట్టు. ఇది పాత నిబంధనలో ఆ కాలంలో కనాను వరకు ఇచ్చినటువంటి వాగ్దానం. కనాను భూమిలో వాళ్ళు అప్పటికే పాతుకుపోయి ఉన్నారు. కనానీయులు, ఈ 6 జాతుల వారు. వీరిని వెళ్ళగొడితే తప్ప అక్కడ ఇజ్రాయేలీలకు స్థానం ఉండదు. అది దేవుని ఏర్పాటు. దేవుడు ఆ విధంగా చేయటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు విగ్రహాలను పగలగొట్టడం, ఇప్పుడు విగ్రహారాధికులను చంపటం అనేది ఈ డిస్పెన్సేషన్ ప్లాన్లో ఇప్పటి కాలానికి చెందినది కాదు. ఇది కేవలము యెహోషువ నాయకత్వంలో కనానులో ప్రవేశించేటువంటి తరము వరకు మాత్రమే ఈ మాట అప్లై అవుతుంది. చాలామంది క్రైస్తవేతర బోధకులు, నాయకులు ఈ మాటను తీసుకొని క్రైస్తవ దేవుడు విగ్రహారాధికులను చంపమన్నాడు, మన విగ్రహాలు పగలగొట్టమన్నాడు అని ఆజ్ఞ ఇచ్చాడు అని ఈ వచనాలు చూపిస్తారు. అది ఈ కాలానికి చెందినటువంటిది కాదు. అది పర్టికులర్గా కనాను దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధికులందరినీ వెడలగొట్టి ఆ దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇవ్వటానికి సంకల్పించినందున ఆ పర్టికులర్ పీరియడ్కు మాత్రమే చెందినదిగా ఉండినట్లు ఆ విధంగా తెలియచేశాడు. ఇక 25వ వచనం నుండి 31వ వచనం వరకు లా ఆఫ్ సర్వీస్ టు గాడ్, దేవునికి సేవ చేస్తే ఎట్లా దీవెనో మనకు రాస్తున్నాడు. నీ దేవుడని యెహోవానే సేవించాలి, పూజించాలి, సేవించాలి. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 14 రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ ఆహారాన్ని, నీ పానాన్ని దీవిస్తాడు. ఎవరైతే దేవుని సేవిస్తారో వారికి ఆహార భద్రత, పానీయ భద్రత దొరుకుతుంది. న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసి యొక్క అంతరంగంలో ఉండి విశ్వాసి పక్షంగా దేవునికి మొరపెడుతూ ఉంటాడు. అందుచేత న్యూ టెస్టిమెంట్లో విశ్వాసి యొక్క భౌతిక బాధ్యత, ఆహార పానీయ వసతి బాధ్యతలు దేవునివే దేవుడు స్వీకరించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను మీ మధ్య రోగాన్ని తొలగిస్తాను, కడుపు దిగబడినది
అంటే అబార్షన్ అయ్యేది అని అర్థం. గొడ్డుదియు అంటే బ్యారన్ ఉమెన్, పిల్లలు లేనిది ఎవరు కూడా ఉండరు, నీ దేశంలో ఉండరు అంటున్నాడు. అబార్షన్ అవ్వటం కానీ, పిల్లలు లేకపోవటం కానీ, గొడ్రాళ్ళు కానీ లేకుండా చేస్తాను అన్నాడు. తర్వాత నీ దినముల యొక్క లెక్క సంపూర్తి చేస్తా అన్నాడు. అంటే అర్ధాయుషుగా చనిపోయే వాళ్ళు ఉండరు, సంపూర్ణ ఆయుషుతో తృప్తిగా దేవుని యొద్దకు వెళ్తారు అన్నాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా నేనే చేస్తానన్నాడు. కనానులో ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఇశ్రాయేలీయులకు భయపడటానికి కారణం దేవుడు వారికి తోడుగా ఉండటమే. నీవు పోవు సర్వదేశాల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదురుండి పారిపోయేట్లుగా చేస్తాను. పెద్ద కందిరీకలు నీకంటే ముందు పంపిస్తాను. వారిని నీ ఎదుటి నుండి అవి హివ్వీయులు, కనానీయులు, హిత్తీలు వెళ్ళగొట్టేస్తాయి. దేశం పాడై అడవి మృగాలు బాగా నీకు విరోధంగా విస్తరించకుండా ఉండేట్లు 1 సంవత్సరంలో నీ ఎదుటి నుండి వాటన్నింటినీ వెళ్ళగొట్టేస్తాను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుంచి నేనే వెళ్ళగొడతాను. దేవుడు చూడ క్రమక్రమంగా వెళ్ళగొట్టేస్తాను అన్నాడు. అంటే క్రమక్రమంగా వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారని దేవుడు సెలవిచ్చాడు. మరియు ఎర్ర సముద్రం నుండి సరిహద్దులు చెబుతున్నాడు. ఫిలిస్తీయ సముద్రం వరకు, అరణ్యం నుండి నది వరకు నీ పొలిమేరలను నేను ఏర్పాటు చేస్తాను. దేశ నివాసులను నీ చేతికి అప్పగించేస్తాను. నీవు నీ ఎదుటి నుంచి వారిని వెళ్ళగొట్టేస్తావు. నీవు వారితోనైనా, ఇక 32వ వచనం మనకు 33వ వచనాల్లో లా ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకించబడటం, పరిశుద్ధంగా ఉండటం కొరకు అన్య దేవతలతో విజ్జోడు కానీ, వాటి యొక్క ఆరాధికులతో విజ్జోడుగా కానీ ఉండొద్దని చెబుతున్నాడు. 31వ వచనం, మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలు ఏర్పరుస్తాను. ఆ దేశ నివాసులు నీకు అప్పగిస్తాను. నీవు నీ ఎదుటి నుంచి వారిని వెళ్ళగొడతావు. నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకోవద్దు. నీవు వారి దేవతలు సేవించిన ఎడ్లా అది నీ కూరవుతుంది. ఎందుకు వారిని వెళ్ళగొడుతున్నాడో తెలిసిన కనాను నుండి వారు, అనగా కనానులో అప్పటికున్న 6 జాతుల ప్రజలు ఇజ్రాయేలీలను దేవతల వైపు త్రిప్పి విగ్రహారాధన చేయించి దేవునికి వ్యతిరేకంగా త్రిప్పితే దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది కనుక వారిని వెళ్ళగొట్టేస్తున్నాడు. అదే రాస్తున్నాడు, వారిని చేత నాకు విరోధంగా పాపం చేయకుండా ఉండటం కొరకు వారిని ఈ దేశంలో నివసించకూడదు, వారిని వెళ్ళగొట్టేస్తానన్నాడు. కనుక దేవునికి ఒక రీజన్ ఉంది, ఎందుకు వెళ్ళగొడుతున్నాడు అనేది ఆయనకు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమిటంటే ఆ ప్రజలు తన ప్రజలను విగ్రహారాధికులుగా మార్చకుండా వారిని ప్రొటెక్ట్ చేయటానికి శత్రువులను వెళ్ళగొడతానని తాను వాగ్దానం చేస్తున్నాడు. 23వ అధ్యాయం ముగించుకున్నాము.